ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళుగా వ్యక్తిగతంగా చేసిన ప్రచారం జగన్కి ఎసెట్ అయింది. దానికి తోడుగా జగన్ పాదయాత్ర అన్నటువంటిది కూడా బెనిఫిట్ అయింది. ఈ రెండు కూడా అధికారంలోకి తెచ్చారు. అప్పట్లో ఏం చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగింది. జగన్ని తిట్టినటువంటిది, జగన్ని బూతులు తిట్టినటువంటిది అది. అప్పుడు మొదట్లో కోర్టులు అనుమతించినాయి, రిమాండ్లు ఇచ్చారు, జైలుకి పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అట్లా నడిచింది. అయితే అది ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధైర్యం చేసి తిట్టినటువంటి వాళ్ళు లేరు. కొంచెం టైం తీసుకున్నాక బిగినైంది. వీళ్ళు వెంటనే అగ్రెసివ్ అయిపోయేసి అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానాలు ఫస్ట్ ఫేజ్లో రిమాండ్లు ఇచ్చాక సెకండ్ ఫేజ్లో హైకోర్టు దగ్గరికి వెళ్ళాకే దానికి కట్టడి జరిగింది. హైకోర్టులు తప్పుపట్టినాయి. దాన్ని ఎట్లా చేస్తారు మీరు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా. కానీ అనుకోకుండా న్యాయమూర్తులు అమరావతికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఆ న్యాయమూర్తులనే టార్గెట్ చేయడంతో అప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఎందుకు చెయ్యరు అని చెప్పి అదే న్యాయస్థానం ప్రశ్నించి వాళ్ళని వెంటాడి పట్టుకోమని చెప్పి ఆదేశించింది. తద్వారా మళ్ళీ సోషల్ మీడియా మెడ మీద ఒక కత్తి పడింది. అయితే ఆ తర్వాతన మళ్ళీ మిగతా కేసులలో ఏదైతే యాంటీ గవర్నమెంట్ పోస్టు